హలో పీప్స్, వెల్కమ్ బ్యాక్ టు హాలోకంలో. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఈ వ్లాగ్ థంబ్‌నెయిల్ చూసి మీకు ఈ పాటికి ఇది దేని గురించి అని అర్థమైపోయి ఉండాలి. అదే మిచిగన్. సో మేము మిచిగన్ వెళ్ళాము లాంగ్ వీకెండ్కి. అక్కడ ఏమేమి చూసాం, ఎక్కడెక్కడికి వెళ్ళాం అనేదంతా ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. ఆలస్యం చేయకుండా మనం వ్లాగ్లోకి ఎంటర్ అయిపోదాం రండి. సో మేమైతే జూలై 4th లాంగ్ వీకెండ్కి మిచిగన్ వెళ్ళామన్నమాట. అక్కడ డ్రైవ్ వెళ్ళాము ఫ్రమ్ కనెక్టికట్ టు మిచిగన్. టోటల్ 13 hours జర్నీ పట్టింది. మామూలుగా అయితే 10 hours, బట్ మేము ఎలక్ట్రిక్ కార్ వేసుకొని వెళ్ళడం వల్ల, మధ్యలో ఆగుతూ వెళ్ళడం వల్ల ఛార్జింగ్ ఆగాల్సి వచ్చింది, బ్రేక్స్ ఆగాల్సి వచ్చింది. సో 13 hours టైం అయితే మాకు పట్టింది. ఈ అందాలన్నీ ఏంటి అనుకుంటున్నారా? ఇదంతా పెన్సిల్వేనియా అనమాట. సో పెన్సిల్వేనియా డ్రైవ్ అనేది చాలా బాగుంది. చుట్టూ అంతా కొండలు, ఇలా పొలాలు అట్లా ఉన్నాయన్నమాట. నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా ఎంజాయ్ చేస్తారని చెప్పి ఈ క్లిప్స్ అన్నిటిని యాడ్ చేసేసాను. చూసి ఎంజాయ్ చేసేయండి. సో మేమైతే అలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాము. ఇంటికి వెళ్ళేసరికి ఇంకా నైట్ 10:30 అయిపోయింది. సో ఆ నైట్ అంతా రెస్ట్ తీసేసుకున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ మేము వారెన్ అనే సిటీ మిచిగన్లో ఉన్నామన్నమాట. బాల్కనీ వ్యూ అంతా ఇలా ఉంది, చాలా బాగుంది బాల్కనీ వ్యూ. ఇంకా ఆ ఆఫ్టర్నూన్కి భోజనం చేసేసి ఈవినింగ్ అయితే డెట్రాయిట్ రివర్ వాక్కి వెళ్ళాము. ఇక్కడ మనకి బైక్స్ అవి ఉంటాయి అన్నమాట, ఎలక్ట్రిక్ బైక్స్. మనము వాక్ చేయాలి అనుకుంటే వాక్ చేయొచ్చు, లేకపోతే ఇలా బైక్స్ మీద కూడా వెళ్ళొచ్చు. వాటికి ఛార్జెస్ ఉంటాయి, అది పే చేసి మనం బైక్ని రెంటల్కి తీసుకోవచ్చు అన్నమాట. సో ఇవన్నీ జీజిఎం బిల్డింగ్స్ ఇటు రైట్ సైడ్లో ఉన్నాయని. లెఫ్ట్ సైడ్లో మనకు కనిపించేవంతా కెనడా అనమాట, అదంతా కెనడా. సో కనెక్టింగ్ ఒక బ్రిడ్జ్ కూడా ఉంది యూఎస్కి కెనడాకి. ఇక్కడ చాలామంది చిన్న చిన్న బోట్స్ వేసుకొని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు డెట్రాయిట్ రివర్లో. సమ్మర్ వెకేషన్ని బాగా యూటిలైజ్ చేసుకుంటున్నారు. ఆ రోజు క్లైమేట్ కూడా చాలా బాగుంది, మంచి సన్నీగా అనిపించింది. చిన్న చిన్న క్రూజెస్ కూడా ఉన్నాయి ఈ రివర్లో. సో మేమైతే అలా వాక్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇవి జీజిఎం వాళ్ళ బిల్డింగ్స్ అంట. ఇండియన్స్ చాలామంది కనిపించారు నాకు. వాటర్ కూడా సీ గ్రీన్ కలర్లో ఉన్నాయి, బాగున్నాయి ఫ్రెష్గా. మీకు కెనడా ఫ్లాగ్ కనిపిస్తుందా? సో అదంతా కెనడా అనమాట, కెనడా వాళ్ళ ఫ్లాగ్. సో మేము అలా వాక్ చేసుకుంటూ ఉంటే మాకు ఇలా పాము కనిపించింది మధ్యలో. మనతో పాటు అవి కూడా నివసిస్తున్నాయి. ఆ కాబ్ దాన్ని బయటికి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు. సో ఇక్కడ ఒక మెట్రో లైన్ కూడా ఉంది. ఇదంతా డెట్రాయిట్ డౌన్ టౌన్ అనమాట. చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్, మంచి హ్యాపెనింగ్ ప్లేస్లా ఉంది డెట్రాయిట్ డౌన్ టౌన్. సో ఇది సిటీ మధ్యలో ఒక ప్లేస్. ఇక్కడ అందరూ చిల్ అవుతూ ఉన్నారనమాట. బీర్, మాక్టైల్స్, కాక్టైల్స్ అన్నీ దొరుకుతాయి. ఎవరికి ఏం కావాలో అది కొనుక్కొని అక్కడ కూర్చొని కాసేపు చిల్ అవ్వచ్చు. సో ఇది కూడా వన్ ఆఫ్ దీన్ని బస్ అనాలో రైల్ అనాలో నాకు తెలీదు, రైలే. దానికంటూ సపరేట్గా లైన్ ఉంది, రైల్వే లైన్. సో నాకైతే ఇప్పటి వరకు అలాంటి రైల్వే లైన్ నేను ఏ డౌన్ టౌన్లో చూడలేదు. ఫస్ట్ టైం డెట్రాయిట్ డౌన్ టౌన్లోనే చూశాను ఇప్పటి వరకు నేను వెళ్ళిన వాటిల్లో. ఇది కూడా వన్ ఆఫ్ ద ఓల్డ్ ఆర్కిటెక్చర్, చాలా బాగుంది. వాళ్ళు 175 years ఏమో సెలబ్రేట్ చేసుకుంటున్నారంట. ఇదేంటి అంటే అండర్ పాస్. ఇక్కడ కెనడా నుంచి యూఎస్కి వచ్చే వాళ్ళందరూ ఇలా వాళ్ళ వీసాస్, పాస్పోర్ట్స్ అవన్నీ చూపించి లోపలికి రావాలి. సో డెట్రాయిట్ రివర్ పక్కన ఉన్న కెనడా సిటీ అంతా నైట్ వ్యూ ఇలా ఉంది. సో మేమైతే రివర్ వాక్ అయితే చేసేసాము ఆ రోజుకి. ఇంకా నెక్స్ట్ డే వేరే ఒక డౌన్ టౌన్కి వెళ్ళాము. అక్కడ హైవే మీద ఇది ఒక పాసింగ్ బ్రిడ్జ్ అనమాట, మనం వాక్ చేయొచ్చు. హైవే మీద ఇలాంటి ఒక బ్రిడ్జ్ వెరైటీగా అనిపించింది. ఆ రోజు మాల్కి వెళ్ళామన్నమాట. ఆ మాల్ దగ్గర ఈ బ్రిడ్జ్ ఉంది. సో మాల్లో షాపింగ్ అదంతా చేసాము.
సో ది మోస్ట్ అవైటెడ్ పార్ట్ మెకినా ఐలాండ్కి అయితే వెళ్తున్నాము. మేము కార్ పార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడ మెకినా సిటీ వరకు రావడానికి మాకు షటిల్స్ ఉన్నాయన్నమాట. ఆ షటిల్స్లో వచ్చాము. సో ఇక్కడ నుంచి మనం మెకినా ఐలాండ్కి వెళ్ళాలి. మనం టికెట్స్ అయితే చూపిస్తే మనల్ని లోపలికి అయితే అలో చేస్తారు. సో ఇదే ఫెరీ అనమాట. ఇలానే ఉంటాయి ఫెరీస్ అంటే. ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్లో ఉంటాయి ఫెరీ. దానికి తగ్గట్టే ఛార్జెస్ కూడా ఉంటాయి. సో ఇది వన్ ఆఫ్ ద ఫెరీ. మనం బుక్ చేసుకునే ఫెరీ అయితే కాదు, బట్ ఇక్కడ నుంచి వెళ్తుంది ఈ ఫెరీ. మీరు చూస్తారని చెప్పి షూట్ చేశాను. లోపల క్యాప్టెన్ కనిపిస్తున్నాడు, ఆ ఫెరీ క్యాప్టెన్. సో ఇదంతా మెకినా సిటీ. ఇక్కడ నుంచి మనం మెకినా ఐలాండ్కి వెళ్ళడానికి ఈ ఫెరీలోనే వెళ్ళాలి. అది మనం ముందుగానే బుక్ చేసుకోవాలన్నమాట టికెట్స్. అండ్ లోపల మెకినా ఐలాండ్లో కూడా చాలా హోటల్స్ ఉంటాయన్నమాట, గ్రాండ్ హోటల్స్. దానిలో ఉండడానికి కొంతమంది లగేజ్లా తెచ్చుకుంటారు. సో ఇక్కడ క్రూ మెంబర్స్ ఆ లగేజ్ని ఆ ఫెరీలోకి ఆన్ బోర్డ్ చేస్తారనమాట. దానికోసం ఇలా తెచ్చారు. సో ఇక్కడ కనిపిస్తుంది, ఇది కూడా వన్ ఆఫ్ ద ఫెర్రీ. ఫెర్రీలో రకరకాల స్టైల్స్ ఉంటాయి కదా. నాకైతే ఇది చూడగానే బాహుబలి మూవీ గుర్తొచ్చింది. ఆ బోట్ సాంగ్ ఉంటుంది కదా, ఇలాంటిదే. సో దీనికి తగ్గట్టే దీని ఛార్జ్ కూడా ఉంటుంది. సో మనమైతే ఇది బుక్ చేసుకోలేదు, మన ఫెర్రీ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇది కూడా చాలా బాగుంది ఈ ఫెర్రీ. ఇక్కడ క్రూ మెంబర్స్ కూడా దానికి తగ్గట్టే డ్రెస్ చేసుకున్నారు. సో ఇదే మన ఫెరీ అనమాట. మన ఫెరీ అయితే వచ్చింది. మేమైతే ఆన్ బోర్డ్ అవుతున్నాము. టికెట్స్ చూపిస్తే లోపలికి అలో చేస్తారు. ఇక్కడ పైన కూర్చున్నాము. లైఫ్ జాకెట్స్ అవి కూడా ఉన్నాయి వెనకమాల. కింద కూడా ఒక ఫ్లోర్ ఉంది. అదేంటి అంటే క్లోజ్డ్ ఫ్లోర్ అనమాట. గ్లాసెస్ అవి ఉంటాయి. సో అక్కడ కూర్చునే వాళ్ళు అక్కడ కూర్చోవచ్చు. మేము ఇక్కడ కూర్చున్నామని పైకి అయితే వచ్చేసాం. సో మేమైతే మెకినా సిటీ దగ్గర నుంచి మెకినా ఐలాండ్ అయితే బయలుదేరిపోయాం. ఇది మెకినా బ్రిడ్జ్ అన్నమాట. చాలా బాగుంది ఈ బ్రిడ్జ్ కూడా. అది కూడా చాలా ఫేమస్ బ్రిడ్జ్ అంట. సో మనమైతే ఐలాండ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ ఒక చిన్న హౌస్లా ఉంది, చాలా బాగుంది ఇది. సో ఇదే మెకినా ఐలాండ్ అన్నమాట. ఇక్కడ చిన్న చిన్న హౌసెస్, చర్చెస్, షాపింగ్ మాల్స్ అట్లా ఉన్నాయి. కొంతమంది బోట్స్ వేసుకొని అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, బోటింగ్ చేస్తూ. సో అదంతా ఐలాండ్. ఇక్కడ బాతులు చూడండి ఆడుకుంటూ ఉన్నాయి. సో మేమైతే ఇక్కడ నుంచి దిగేసామన్నమాట ఫెర్రీ. దిగి లోపలికి ఐలాండ్ లోపలికి అయితే వెళ్తున్నాము. సో మనకి మెకినా ఐలాండ్లో ఏంటి అంటే బైక్ అనేది ఉండదు, ఎలక్ట్రిక్ వెహికల్, మోటార్ వెహికల్స్ అనేవి ఉండవు. ఓన్లీ హార్స్ రైడ్స్ లేకపోతే సైకిల్ మీద అంతా తిరగాలన్నమాట. సో ఇక్కడ మనకి ఏ సైకిల్ కావాలో ఆ సైకిల్ సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేసేస్తే మనకి సైకిల్ రెంటల్కి అయితే ఇచ్చేస్తాడు. అలా హార్స్ బండ్లు కూడా ఉంటాయి. అందులో వెళ్ళి ఆ ఐలాండ్ అంతా చూడాలి అనుకున్న వాళ్ళు అలా చూడొచ్చు. సైక్లింగ్ చేస్తూ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు సైక్లింగ్ కూడా చేయొచ్చు.
సో మెకినా ఐలాండ్ స్టేట్ పార్క్ అనమాట. ఇక్కడ అందరూ ఏవో ఒక ఫుడ్ అది తింటూ ఎంజాయ్ చేస్తున్నారు ఈ పార్క్లో. అండ్ దెన్ ఆ పైన కనిపించేదంతా మెకినా ఫోర్ట్. సో ఐలాండ్ దగ్గర ఫోర్ట్ అనేది కంపల్సరీ ఉంటుంది కదా. సో అప్పట్లో బైనాక్యులర్స్ పెట్టుకొని చూడటము, ఎవరైనా ఎనిమీస్ వస్తున్నారేమో అని చెప్పి చూడటం, అలాంటి రూమ్స్ అన్నీ ఈ పైన మెకినా ఫోర్ట్లో ఉన్నాయి. సో మేము జూలై 4th వెళ్ళాం కదా మెకినా ఐలాండ్కి. జూలై 4th అంటే ఇక్కడ యూఎస్లో ఇండిపెండెన్స్ డే అన్నమాట. సో వాళ్ళు 4th of Julyని ఇండిపెండెన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. మెకినా ఫోర్ట్ లోపలికి వెళ్ళడానికి టికెట్స్ అడల్ట్కి అయితే $16.25 అట్లా ఉన్నాయి. సో ఇదంతా పైన మెకినా ఫోర్ట్ లోపల. సో వాళ్ళ అమెరికా ఫ్లాగ్స్ అన్నిటినీ పెట్టి ఆ ఫోర్ట్ని అంతటినీ అయితే డెకరేట్ చేశారు. ఎన్సీసీ కెడెట్స్ లాగా ఇక్కడ చాలామంది ఉన్నారు. ఇది కూడా ఒక గుండు వేసి పేలుస్తారు కదా, అలాంటి పెద్ద పెద్ద మెషినరీ అయితే అక్కడ ఉంది. సో ఇక్కడ వీళ్ళు చిన్నపిల్లల్ని ఆడిస్తూ ఉన్నారనమాట, ఆ ఎన్సీసీ కెడెట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ. అండ్ దెన్ 4th of July అవడంతో వీళ్ళు కొన్ని ఫైరింగ్ యాక్టివిటీస్ కూడా పర్ఫామ్ చేశారు. సో అదంతా చూసి ఎంజాయ్ చేయండి. Once again, good afternoon, everyone. Good afternoon. Ms. Center. Ladies and gentlemen, welcome to Fort Mackinac and happy Independence Day. My name is Craig Wilson, and I am the Chief Curator for Mackinac State Historic Parks. This afternoon, I would like to invite you to experience this special holiday the way it would have been celebrated in the 1880s. The 4th of July has always been a very special holiday for the soldiers of Fort Mackinac. Now the colors are hoisted. Hoist colors! సో అమెరికా ఫ్లాగ్ని ఫ్లాగ్ హాయిస్ట్ చేస్తున్నారు జూలై 4th ఇండిపెండెన్స్ డే అవ్వడం వల్ల. Thank you, ladies and gentlemen. You may be seated. National colors have been hoisted. We will continue our Independence Day festivities. Historically, local dignitaries may have been invited to make a speech or lead సో కొంచెం సేపు ఇండిపెండెన్స్ డే స్పీచ్ అయితే ఇచ్చారు. the Declaration of Independence. This afternoon, we will read the text of our founding document. I would invite you to consider what these words meant in 1776, what these words meant in the 1880s, and what they mean to us today in 2024. In the 1880s, the soldiers of Fort Mackinac fired a national salute with one shot for each of the 38 states in the Union at the time. Today, we will recreate the national salute for you. As each shot is fired, I will announce the names of the states in the order in which they joined the Union. And it will be a little bit. Pennsylvania, New Jersey, Georgia, Connecticut, Massachusetts, Maryland, South Carolina, New Hampshire, Virginia, New York, Rhode Island, North Carolina, Vermont,
Kentucky, Tennessee, Ohio, Louisiana, Indiana, Mississippi, Illinois, Alabama, Maine, Missouri, Arkansas, ladies and gentlemen, the great state of Michigan. Name, Texas, Florida, Iowa, Wisconsin, California, Minnesota, Oregon, Kansas, West Virginia, Nevada, Nebraska, Colorado. Ladies and gentlemen, 3 cheers for the United States of America. Hip hip! Hooray! Hooray! Hello everyone, thank you so much for joining us this afternoon to celebrate our nation's independence. You're welcome to return to the fort this evening to watch fireworks, and we will conclude our Independence Day celebration by firing a సో ఫోర్ట్ నుంచి కింద ఐలాండ్ అంతా ఇలా కనిపిస్తుంది అనమాట. ఫోర్ట్ అనేది హైట్గా ఉంటుంది కదా, ఆ ఫోర్ట్ పక్కనే ఒక చర్చ్ కూడా ఉంది, ఒక చిన్న చర్చ్ లోపలంతా ఇలా ఉంది. ప్రేయర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ప్రేయర్ చేసుకోవచ్చు అక్కడ. అండ్ దెన్ మెకినా ఐలాండ్లో మనకి ఫడ్జ్ అనేది ఉంటుంది అనమాట, అదొక చాక్లెట్ టైప్. ఐలాండ్ అంతా ఇలాంటి షాప్స్ ఎక్కువగా ఉంటాయి, ఐస్ క్రీమ్ షాపు, ఫడ్జ్ షాప్స్. సో మనం కొనాల్సిన అవసరం లేదనమాట, వాళ్ళు శాంపుల్స్ పెడతారు, ఆ శాంపుల్స్ని తెచ్చుకొని తింటూ ఉంటే మనము రోజంతా తింటూనే ఉంటామన్నమాట, సపరేట్గా కొనాల్సిన అవసరం లేదు. సో నేనైతే అలానే చేశాను. అండ్ దెన్ మేము సైక్లింగ్ అయితే చేస్తున్నాము మెకినా ఐలాండ్ చుట్టూ 8 మైల్స్ అనమాట మొత్తం. సో ఈ 8 మైల్స్ సైక్లింగ్ చేయడం కోసం మేమైతే సైకిల్స్ని రెంటల్స్కి అయితే తీసేసుకున్నాము, ఇంకా సైక్లింగ్ చేయడం స్టార్ట్ చేశాము. సో సైక్లింగ్ చేస్తూ తీసిన ఈ మెకినా ఐలాండ్ చుట్టూ అందాలన్నిటినీ మీరందరూ చూసి ఎంజాయ్ చేసేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ఊహాలోకంలో. ఇలాంటి మంచి వీడియోస్ అన్నిటినీ మీకోసం చేయడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ ఆర్చ్ రాక్ అని ఒక ఫేమస్ స్పాట్ ఉంది మెకినా ఐలాండ్లోనే, అలా మనం సైక్లింగ్ చేస్తూ వెళ్తూ ఉంటే కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ కొంచెం ఎలివేషన్లోనే ఉంటుంది ఆ ఆర్చ్ రాక్ అనేది, మనం మెట్లెక్కి అయితే పైకి వెళ్ళాలి. ఇదే ఆ ఆర్చ్ రాక్ అనమాట, చాలా బ్యూటిఫుల్ స్పాట్. ఇక్కడ చాలామంది ఫొటోస్ దిగుతూ ఉంటారు, చాలా ఫేమస్ స్పాట్ అనమాట ఇది. అంత హైట్లో వెళ్ళి చుట్టూ ఐలాండ్ అంతా చూస్తూ ఉంటే చాలా బాగుంది. ఆ సీ గ్రీన్ కలర్లో వాటర్ అంతా చాలా ఫ్రెష్ వాటర్స్ లాగా అనిపించి చాలా ప్లెజెంట్గా అనిపించింది. నేనైతే థరోలీ ఎంజాయ్ చేశాను ఆ ట్రిప్, ఆ సైక్లింగ్ ట్రిప్ అంతా. సో ఆ వాటర్స్ సౌండ్ వినండి ఎంత బాగుందో, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది వింటుంటే కూడా. మంచి పిక్చర్స్ అయితే తీసుకున్నాము. ఆ సౌండ్ థెరపీలా అనిపించింది నాకు ఆ వాటర్ సౌండ్స్ వింటూ ఉంటే. ఇక్కడ ఒక పక్షి ఉంది మేము సైక్లింగ్ చేస్తూ వెళ్ళే దారిలో. బాతులు చూడండి ఎంత హాయిగా ఆడుకుంటూ ఉన్నాయో అక్కడ. సో 8 మైల్స్ అనమాట మొత్తము ఆ సైక్లింగ్ పాత్ అంతా.
ఒక లూప్లా ఉంటుంది. ఇక్కడ ఒక పెద్ద బోట్ కనిపిస్తుంది చూడండి, మెకినా ఐలాండ్ నుంచే వెళ్తుంది అది. సో ఆ 8 మైల్స్ మేము సైక్లింగ్ చేయడానికి మాకు మొత్తము 3 hours టైం పట్టింది. ఆగుతూ ఫొటోస్ అన్నీ క్లిక్ చేసుకుంటూ అలా చేసామన్నమాట. అందుకే అంత ఎక్కువసేపు పట్టింది. యూజువల్గా అయితే 8 మైల్స్ 1.5 hourలో ఫినిష్ చేసేయచ్చంట. బాగా సైక్లిస్టులు అయితే 1 hourలో ఫినిష్ చేసేస్తారంట. సో ఇదంతా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఆ రోజు కొంచెం క్లౌడీగా ఉండడం వల్ల మేము సన్సెట్ని ఎంజాయ్ చేయలేకపోయాము. బట్ ఐలాండ్ అయితే చాలా బాగుంది ఆ సైక్లింగ్ ఎక్స్పీరియన్స్ అంతా. ఆ రోజు July 4th అవ్వడంతో నైట్ అయ్యేసరికి వాళ్ళు క్రాకర్స్, ఫైర్ వర్క్స్ అంతా ఇలా పేలుస్తారు. సో July 4th ఫైర్ వర్క్స్ అనమాట ఇవి. మెకినా ఐలాండ్ నుంచి మీకోసం చూసి ఎంజాయ్ చేయండి. సో అక్కడి నుంచి అయితే మేము ఇంటికైతే వెళ్ళిపోయాము. ఆ తర్వాత వెకేషన్ అంతా అయిపోయి రిటర్న్ కనెక్టికట్ వస్తున్న దారిలో పెన్సిల్వేనియా పిట్స్బర్గ్లో అయితే ఆగాము. ఇక్కడ ఒక ఫేమస్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందన్నమాట. మొత్తం యుఎస్లోనే సెకండ్ హిందూ టెంపుల్ అంట. అంటే సమ్ 1970sలోనో ఏమో స్టార్ట్ చేశారు ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేయడము. ఫస్ట్ టెంపుల్ న్యూయార్క్లో ఉంది. ఆ తర్వాత సెకండ్ మోస్ట్ హిందూ టెంపుల్ కట్టింది పిట్స్బర్గ్లోనే, అది వెంకటేశ్వర స్వామి గుడి. ఇది చాలా ఫేమస్. యూజువల్లీ చాలామంది వస్తూ ఉంటారు, చాలామంది మొక్కుకుంటారు కూడా అంట, ఆ మొక్కులు తీరుతాయంట కూడా. సో అంత ఫేమస్ వెంకటేశ్వర స్వామి గుడి ఇది. సో దారిలోనే కదా అని చెప్పి ఈ గుడికి కూడా వెళ్ళేసి వచ్చామన్నమాట. సో మిచిగన్ ట్రిప్లో పిట్స్బర్గ్ వెంకటేశ్వర స్వామి గుడి కవర్ అయితే చేసేసాము. ఇది కొంచెము చిన్న కొండ మీద కట్టారు ఈ గుడిని. సో మనం కొండ అయితే ఎక్కాలి ఈ గుడికి వెళ్ళాలి అంటే. యూజువల్లీ పెన్సిల్వేనియా అంతా కొండలే ఎక్కువ ఉంటాయన్నమాట. సో ఇదే ఆ వెంకటేశ్వర స్వామి గుడి. చాలా రీమోడలింగ్ అయితే చేశారంట ఈ గుడిని. సో మేమైతే కార్ పార్క్ చేసేసుకున్నాము. కార్ పార్క్ చేసుకొని గుడికి అయితే వెళ్తున్నాం అనమాట. మనకి కొండ కింద పార్కింగ్ స్పేసెస్ అయితే ఉంటాయి. సో కొండపైన కూడా ఇంకా కొండపైన పార్కింగ్ స్పేస్లో అయితే పెట్టేసి అక్కడి నుంచి గుడికి అయితే వస్తున్నాము. సో ఈ గుడి చూడండి ఈ యాంగిల్ నుంచి ఎలా ఉందో. సో అందరూ ఇండియన్సే. నాకు ఫస్ట్ టైం అంతమంది ఇండియన్స్ని చూసేసరికి ఒక్కసారిగా నేను ఇండియాలో ఉన్నానా అమెరికాలో ఉన్నానా అన్నట్టు అనిపించేసింది. ఇక్కడ బయట టెంట్లు అది వేసి ఉంచారు, ఎవరైనా ఫుడ్ తినేవాళ్ళు తింటూ ఉన్నారనమాట. ఇదే గుడి ఎంట్రన్స్. సో గుడి లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం మేము. మనకి ఇక్కడ చెప్పులు ఇప్పడానికి ఒక రూమే ఇచ్చేసారనమాట. ఇక్కడ ఫుట్వేర్ అయితే వదిలేసి కాళ్ళు కడుక్కోవడానికి వెళ్ళాలి. సో ఇది ఆటోమేటిక్ అనమాట. మన కాళ్ళు అక్కడ పెట్టేస్తే అదే వాటర్ వదిలేస్తుంది. కాళ్ళు అయితే కడుక్కోవాలి. ఇక్కడ నుంచి ఈ రైట్ సైడ్లో డ్రై ఏరియా. సో కాళ్ళు అయితే లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. సో గుడి లోపలికి, గర్భగుడి లోపలికి ఫోన్స్ అయితే ఎలా ఉండదు. ఇది రిసెప్షన్ ఏరియా అనమాట. సాటర్డే సండే టైమింగ్స్ ఎలా ఉంటాయి అనేది అక్కడ నేను షూట్ చేశాను. ఎవరైనా కావాలి అనుకుంటే పాజ్ చేసి చూసుకోవచ్చు. మనం చీరలు అవి కూడా కొనుక్కోవచ్చు, అమ్మవారికి అయ్యవారికి పంచలు అవి కూడా కొనుక్కోవచ్చు అక్కడ. ఇక్కడ ఒక కియాస్క్ అని ఉంటుంది. సో మనం లోపలికి వెళ్ళాలి అంటే అర్చన టికెట్ అనేది కొనుక్కోవాలి. సో మేము త్రూ డెబిట్ కార్డు అర్చన టికెట్ అయితే తీసుకున్నాము. సో ఇక్కడ మేము టికెట్స్ అయితే తీసుకొని లోపలికి దర్శనానికి వెళ్ళాము. చాలా బాగున్నారు లోపల దేవుడు. ఫోన్ ఎలో లేదు కాబట్టి లోపల షూట్ చేయలేకపోయాను. ఆ తర్వాత ఫుడ్ అయితే తిన్నాము. ఫుడ్ కూడా చాలా బాగుంది. ఇవి సమ్ పిక్చర్స్ నేను క్లిక్ చేసినవి. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్.